బాగుంది కదా స్విమ్మింగ్ పూల్. నీకు స్విమ్మింగ్ తెలుసా? ఊరికే అలా చేశాను. నేనున్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? రా రా. సార్, మీరు అడిగిన సామాన్లన్నీ కొనిపెట్టాను. ఇంకేమైనా కావాలా? లేదు, ఇంకేం వద్దండి, థ్యాంక్స్. ఒక చిన్న రిక్వెస్ట్. వారం రోజుల నుంచి నైట్ వాచ్మెన్ రాలేదు, నేనే చూసుకుంటున్నాను. సరే. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు సార్. మా అమ్మాయికి బిడ్డ పుట్టింది. ఆ, మీరు దయదలిస్తే ఇప్పుడు వెళ్ళి చూసేసి ఉదయాన్నే వచ్చేస్తాను సార్. అయ్యో కుదరదన్నా, కుదరదు. ఇది కొత్త చోటు, మేమిక్కడ ఒంటరిగా ఉండలేము. మీరు రేపు వెళ్ళండి, మమ్మల్ని వదలకండి ప్లీజ్. అశోక్, ఏమంటున్నావు? మనవరాలు పుట్టింది. ఎనీవేస్ గేట్ దగ్గర ఊరికే ఉండాలి కదా, ఇంటికి వెళ్ళి రానివ్వు. అది కాదు యష్. ఏంటి అశోక్, లీవ్ ఇట్. మీరు వెళ్ళరండి, నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ అమ్మా, ఉంటాను. అన్నా, ఒక్క నిమిషం ఉండండి. అశోక్, నీ పర్స్ తీ. పర్స్ తీయి. ఎందుకు? ఇదిగోండి, మనవరాలకి ఏవైనా తీసుకువెళ్ళండి. చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్ సార్. వస్తానమ్మా, వస్తాను. మీరు నాకు తండ్రి లాంటి వారు. జాగ్రత్తగా వెళ్ళండి. మీరు చల్లగా ఉంటారమ్మా. అన్నా, మీరు తాళం మర్చిపోయి వెళ్తున్నారు. ఏ తాళం? మీ సైకిల్ తాళం అన్నా. లోపల కిచెన్లో పెట్టున్నారు. అవునవును, ఇంకా నైవే చెప్పారు. అశోక్, తాళం లోపల, అది కూడా కిచెన్లో ఉందని నీకెలా తెలుసు? ఇప్పుడైనా నేను చెప్పేది నమ్ము.